వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. అంటే మనం ఎవ్రీడే లీగల్గా చాలా ఇష్యూస్ పైన మాట్లాడుతున్నా పెళ్లి గురించి ఎక్కువగా మాట్లాడతాము. సో చాలా మంది నన్ను ఏమన్నారంటే, ప్రపంచంలో ఇన్ని సమస్యలు ఉండగా పూజారి నాగేశ్వరరావుకి ఇంకా ఈ పెళ్లి తప్ప వేరే ప్రాబ్లమే లేదా, కనిపించట్లేదా, ఎప్పుడు చూడు పెళ్లి 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 వివాహ వ్యవస్థ అని మాట్లాడుతుంటారు అని చాలా మంది అన్నారనమాట. నన్ను అన్నారు అండ్ కమెంట్స్ లో కూడా చూస్తున్నాను. సో ఏంటి నిజంగా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నా కూడా ఈ పెళ్లి అనే సమస్యనే మాట్లాడుతున్నారు అని అంటున్నారా? ఓకే, ఈ ప్రపంచంలో ఉన్న చాలా సమస్యలు ఈ పెళ్లి నుంచే పుడతాయి. సమస్యలకి మూల కారణం పెళ్లి. కాబట్టి ఆ మూల కారణమే మనం మాట్లాడుతుంటే ఇతర సమస్యల నుంచి మాట్లాడే చెప్పు చెప్పు. ఈ ప్రపంచం ఎదగటానికైనా, బాగుపడటానికైనా, డెవలప్ కావటానికైనా పెళ్లి అనే వ్యవస్థ ఉంటేనే, పెళ్ళనే వ్యవస్థ ఉంటేనే బాగుపడుతుంది. అది పెళ్లి అనే వ్యవస్థ లేకపోతే నీకు భారతదేశం కానీ అమెరికా కానీ ఎకనామీ అంతా కూలిపోతుంది. బిల్డింగ్లు కట్టుకుంటావు, కంపెనీలు పెడతావు, రేపు ఎవడో నడిపిస్తానే కదా, ఎవడో వస్తేనే నడిపించేది. నువ్వు అన్ని పెట్టుకొని నువ్వు చచ్చిపోతే మిగతా ఎవరు నడిపించాలా? ఓ రేటు వేసుకుంటావు, అది తరాలకు వస్తేనే కదా మాట్లాడేది. పెళ్ళి ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా అతి పెద్ద సమస్య పెళ్ళి. అది అమెరికా అయినా, హైదరాబాద్ అయినా, లండన్ అయినా, ఆస్ట్రేలియా అయినా, ఏ నేషనాలిటీ అయినా కూడా పెళ్ళి అనేది అతి పెద్ద సమస్య. పెళ్లిళ్ళు చేసుకుని ఆ పెళ్లిళ్ళలో ఉండలేక, అంటే బలవంతంగా ఒక వివాహ వ్యవస్థను బతికించడానికి ఇద్దరు మనుషులకి నచ్చకున్నా నచ్చినా ఆ బంధంలో ఉండడమే, బంధం గట్టిగా ఉంటే, బంధం స్ట్రాంగ్గా ఉంటే సమాజం బాగుంటుందంటారా? అదే చెప్తున్నా. నేను చెప్పేది ఏంటంటే పెళ్ళి అనే వ్యవస్థ ఓకే, ఇప్పుడు చక్కగా ఉండాలా, మంచిగా ఉండాలి అంటే మనకు ఎవ్రీ 10 yearsకి ఈ ప్రపంచం మారుతూ ఉంటుంది. టెక్నాలజీ పరంగా కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, మనిషి జీవించే విధానం కావచ్చు, ఏదైనా మారుతుంటుంది ఎవ్రీ 10 yearsకి. ఆ మారిన దాని ప్రకారం మనం అడాప్ట్ చేసుకోగలగాల. మనం ఏం చేస్తాం, మనం అట్లనే ఉంటాము, మారిన పరిస్థితిని అర్థం చేసుకోము, వెళ్ళిపోతుంటాం మనం. దాంతోనే ప్రాబ్లం వస్తుంది. సో ఈ పెళ్ళి అనే వ్యవస్థ ఎప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్ అయినా అప్పుడున్న జనరేషన్ అయినా ట్రస్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది. ట్రస్ట్ అండ్ కోఆపరేషన్. పెళ్ళి అంటే నా దృష్టిలో ఒకటి కావటం, ఇద్దరు వ్యక్తులు ఒకటవడం పెళ్ళి. మరి ఇద్దరు వ్యక్తులు ఒకటైన తర్వాత వాళ్ళు ఒకటే తిరుగా మాట్లాడుకోవాలి తప్ప మళ్ళీ వాళ్ళకు వాళ్ళు వేరే విధంగా. ఇప్పుడు నీకు అర్థం వాళ్ళు చెప్తా, ఇద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నాం అనుకుందాం. సో భార్యాభర్తలు పెళ్లి చేసుకోలేదు సార్ అన్నాళ్ళు, అది కూడా నేను చెప్పాలి. ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నాం అనుకుందాం. ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్న తర్వాత పనిచేసి ఇద్దరు వ్యక్తులు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వర్కింగ్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకుందాం. సపోజ్ భార్యనో భర్తనో పైసలు అడిగితే నా పైసలు నీకు ఎందుకు ఇవ్వాలంటారు? అని భేదం మన అని రాదు. అది ఎప్పుడు ఎదుర్కొంటున్నాము, ఇస్తే ఖర్చు పెట్టేస్తాడేమో, మళ్ళీ సేవింగ్ ఏదైనా కారణం కావచ్చు. సో ఇప్పుడున్న దానికి ఏంటంటే ఇండివిజువల్ మెంటాలిటీ అనేది పెరిగిపోయింది బాగా. నాది ప్రపంచం మొత్తం. ఎందుకంటే నేను చూస్తుంటా కదా, వాళ్ళు ఏదైనా సరే, ఇప్పుడు ఒక సంస్థ ఉన్నది, ఒక సంస్థలో పని చేస్తాడు, తర్వాత బంద్ చేస్తాడు, ఏదో కారణంలో బంద్ చేస్తాడు. ఇప్పుడు ఏదో శాలరీ లేట్ అయింది అనుకో, వేర్ ఈజ్ మై శాలరీ అని కొడతాడు. శాలరీ వాందే కానీ ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ మై అంటాడు. సో అది బాగా పెరిగిపోయింది. మై శాలరీ, మై మొబైల్, మై బైక్, మై కారు, ఇట్లా పెరిగిపోయింది. సో ఈ మన అని దానికి రాగలిగినప్పుడే పెళ్లి చేసుకోవాలంట. నేను నా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకండి. నా అనే మెంటాలిటీ ఉంటే, అంటే నాది నాది నా జీవితం, నా కెరియర్ నాది అనుకుంటే పెళ్లి చేసుకోవద్దు. మన జీవితం, మన కారు, మన ఇల్లు, మనం అంటే పెళ్లి చేసుకోవాలి. కాదు, మీరు 10 yearsకి ఒకసారి ఒక చేంజ్ అనేది వస్తుంది అన్నింటి పరంగా అన్నారు కదా, మరి పెళ్లి బంధంలో వచ్చిన ఆ చేంజ్ ఏంటి? ఇదేనా? ఏది? ఒకప్పుడు ఒక 10 years కింద ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. పెళ్లి బంధాలు ఉన్న చేంజెస్ ఏమైతే అంటే ఏంటంటే, ఇంతకుముందు మనం వెరిఫికేషన్ చేసుకొని ఒక 4 సార్లు తిరిగి, ఇంతకుముందు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా అవైలబుల్ ఉంటుండే. ఈజీగా అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఒక మైగ్రేషన్ లేకపోతుండే. ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలనుకో ఒక ఊరికి పోతే సరిపోతుంది.
వాని గురించి ఆ చుట్టుపక్కల వ్యక్తులు వాని బిహేవియర్ ఎట్లుంటుంది వాళ్ళు రెగ్యులర్ చూస్తుంటారు కదా, తాగుతాడా, ఎప్పుడైనా రోడ్డు మీద పండుకున్నాడా, ఆడపిల్లల్ని తిట్టిండా, లేకపోతే ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉన్నాడా, అప్పులు అడుగుతుండా, ఇట్లా అంతా ఇన్ఫర్మేషన్ దొరుకుతుండే. ఇప్పుడు ప్రధానంగా ఏర్పడేది ఏంటంటే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు కానీ ఇన్ఫర్మేషన్ లేదు. సో ఆ వ్యక్తి చెప్పేదే మనం నిజమని నమ్ముతున్నాం. ఓకే, ఆ వ్యక్తి యొక్క స్టైల్ చూసో, ఆ వ్యక్తి యొక్క మాట్లాడే విధానం చూసో, ఆ వ్యక్తి యొక్క ఏదో చూసి మనం అదే నిజమని నమ్ముతున్నాం. ఓకే, నేనేమంటే ఏంటంటే ఇప్పుడున్న పెళ్ళిళ్ళలో వెరిఫికేషన్ అనేది 1కి 2 సార్లు చేసుకోవాలా. ఇప్పుడున్న పెళ్ళిళ్ళలో వెరిఫికేషన్ అనేది 1కి 2 సార్లు చేసుకొని ఖచ్చితమైన సమాచారం ఉన్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. ఓకే, మీరు ఒక డివోర్స్ స్పెషలిస్ట్గా సమాజాన్ని ఉద్ధరించాలనుకుంటున్నారా ఎంతసేపు పెళ్లి గురించి చెప్పి? ఖచ్చితంగా ఉద్ధరించాలి కదా, ఉద్ధరించకుండా ఎట్లుంటాం? ఇంతసేపు పెళ్లి చెప్పి అంటే జీవితం అంతా పెళ్లి చుట్టూరే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా, 2 పిల్లలు ఉన్నారు. ఓకే, నేను ఒక అందమైన జీవితాన్ని అనుభవిస్తున్నా, ఎటువంటి ప్రాబ్లం మ్యారిటల్ ఇష్యూస్ లేకుండా ఇంతవరకు. ఎవడు ఈ ప్రపంచంలో నాతో సహా ఎవరు నమ్మడం ఏంటంటే ఒక వ్యక్తితోని మనం ఒక 25 సంవత్సరాలు బతికి ఒక కాపురం 20 సంవత్సరాలు కాపురం చేసి ఈ రోజు వరకు ఒక సింగిల్ గొడవ కాలేదంటే దాన్ని ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే జరుగు ఉండాలంటే నేను 25 సంవత్సరాల తర్వాత కూడా డివోర్స్ తీసుకుంటున్న కేసెస్ కూడా ఉన్నాయి కదా. అదే వాళ్ళు అంతకాలం భరించి దాని తర్వాత తీసుకుంటారు. మారకపోతారేమో, మారుతారేమో, ఈ పరిస్థితి వస్తుందేమో, ఆ పరిస్థితి వస్తుందేమో అని రకరకాలు ఉంటారు. ఇండియాలో పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత డైవర్స్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇబ్బంది ఉన్నా కూడా తీసుకో డైవర్స్. పిల్లలు అనాథాలు అయిపోతారేమో, లేకపోతే పిల్లలు ఎవరు చూసుకుంటారు, కాలో గంజ దాగి ఈయనే పాడుంటా, నేను ఏదో చేసుకుంటా, ఏదో అట్లా మన దగ్గర ఆ త్యాగం అనే గుణం ఉంటుంది. అంటే పిల్లల కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసేస్తారు, వాళ్ళ జీవితాన్ని పిల్లలు చూసుకుంటారు. పిల్లలు ఎదిగిన తర్వాత ఏమొస్తుంది, ఇక పిల్లలు ఎదిగిపోతారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎదిగిపోయిన తర్వాత అప్పుడు ఏమైంది, ఎదిగిపోయిన పిల్లలు సెట్ అయిపోయారు, ఎప్పుడు నా డైవర్స్ అంట. కాదు, ఒక అడ్వకేట్గా ఒక పర్సన్గా చెప్పండి, మీరు ఇప్పుడు మీరు చెప్పిన కేసులోనే ఒక 25 years వాళ్ళు పిల్లల కోసం సాక్రిఫైస్ చేసి వాళ్ళ లైఫ్ పోగొట్టుకున్నారు. సో ఇలాంటి కేసెస్లో అంటే ఇప్పుడు వాళ్ళకి జీవితం ఏముంది చెప్పండి, 20 సంవత్సరాలు పోగొట్టుకున్నారు అంటే డైవర్స్ తీసుకోకుండా వివాహ బంధాన్ని కలిసి ఉండి వాళ్ళు ఎక్కడ ప్రశాంతంగా ఉన్నారు? పిల్లల కోసం సాక్రిఫైస్ చేసి తర్వాత 20 సంవత్సరాలు డైవర్స్ తీసుకుని ఆ 20 సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా బతుకుతారు కదా అంటున్నా. ఈ 25 years లైఫ్ అయితే పోయింది కదా, పోతుంది. కొన్ని మనకు త్యాగాలు చేయాల్సిందే, కొన్ని ఇంకా ఏదో దగ్గర పిల్లల కోసం త్యాగం చేయాల్సిందే అంతే. ఇంకా చేసే క్రమంలో పోతాం, కొన్ని దాన్ని త్యాగం అంటాం కదా చేస్తేనే, లేదా దానికి ఇంకో పేరు పెట్టేటోళ్ళేమో స్వార్థం అంటారు. అర్థమైనా? చేస్తే త్యాగం కాదు. మీరు డివోర్స్ స్పెషలిస్ట్గా ఎవరైనా అడ్వకేట్స్ కేసెస్ చాలా రావాలనుకుంటారు, కానీ మీరు ప్రతిసారి వివాహ బంధాన్ని నిలబెట్టాలని అని అనుకుంటారు, మీకే కేసెస్ తక్కువ వస్తాయి కదా. అంటే ఇప్పుడు ఇది చాలా మంచి క్వశ్చన్. అది యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు నేను నా కెరీర్ స్టార్టింగ్లో డైవర్స్ వస్తే బాగుండని తిరుగుతుండే. ఓవర్ ద పీరియడ్ కొన్ని లక్షల కేసులు చేసిన తర్వాత ఇంత సమస్య ఉందా ఈ దేశంలో? ఓకే, ఇంతమంది జీవితాలు అంటే ఒక విషయం మీద మనం డిసిషన్ తీసుకోవాలంటే దాని మీద ఎంతో చేసి ఉండాలి. కాబట్టి ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకి ఏజ్ పెరుగుతుంటుంది, ప్రాక్టీస్ పెరుగుతుంటుంది, ఒక ఆలోచన మారుతుంటుంది, మెచ్యూరిటీ వస్తుంది, సొసైటీ మీద అవగాహన వస్తుంది. ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లుంటుండే, నేను బాగుపడితే చాలు, నేను మంచిగా ఉంటే చాలు, నేను సంపాదించుకుంటే చాలు, నేను కారు కొనుక్కుంటే చాలు, ఇట్లుంటుండే. ఇప్పుడు ఈ ఏజ్కి వచ్చారికి ఏమైంది అంటే అందరు మంచిగా ఉండాలా, అందరితో మంచిగా ఉండాలా, అందరితో మంచి ముచ్చట పెట్టాలా, అందరి కష్టాలు తీర్చాలా. ఇప్పుడు సొసైటీ గురించి ఆలోచిస్తున్నాం. సో ఎప్పుడైతే మనం సొసైటీ గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే మనం నివసించే సొసైటీలో అందరు మంచిగా ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా మంచిగా ఉంటాం అనేది ఉద్దేశం. ఇప్పుడు మీరు ఇన్ని మంచి మాటలు చెప్తూ ఉంటారు సొసైటీ కోసము, మీ మాటతోని మారిపోయిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది మారుతారు. ఒక మాట చెప్పినా కదా, నేను నీకు చాలాసార్లు చెప్పినా అనుకుంటే నీకనే కాదు, ఇప్పుడు అంటే పర్సనల్ క్వశ్చన్ అనుకున్నా కూడా ఇప్పుడు మనం ఒక 1 year నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, ఇప్పుడు నేను చెప్తున్నా మారవా? ఏదైనా సమస్య వస్తే అంటున్నా డెఫినెట్లీ అటోన్లీ పెళ్ళి అంటే అదైతే ఉంది కదా అంటున్నా. నాగేశ్వరరావు పూజారి చెప్తే మంచి చెప్తాడు అనుకుంటే ఉంటుంది కదా,
కాబట్టి వింటారు. అది మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా మాట్లాడే విధానాన్ని, అర్థం చేసుకునే విధానాన్ని. నేను మాట్లాడితే అంటే నేను గనక మనసు పెట్టి మాట్లాడితే ఎవరైనా మారుతారు. ఎవరైనా మార్చగలిగే శక్తి నాకు ఉంది. అందరూ కూడా ఎలా కొడతారు ఏమనంటే ఇక్కడ అస్సలు మాట్లాడరు సార్ ప్రపంచం అంటారు. నా దగ్గరికి వచ్చేటోళ్ళు హస్బెండ్ కానీ, వైఫ్లు కానీ, వాళ్ళ పిల్లలు కానీ మావాడు మారరు సార్ అంటారు. అవును. నేను ఖచ్చితంగా నేను ఛాలెంజ్ కాస్తుంది దీనిపైన. నువ్వు ఎవరైనా తీసుకురా నేను మార్చబోతాడు. ఏం మెడిసిన్ ఇస్తారా ఏంది? మాట, ఒక భరోసా, మాట, నమ్మకము, అందరం ఒకటే తిరిగా మాట్లాడి ఒకటే తిరిగా ఆలోచిస్తే సమస్యలు ఏడుంటాయి. ఇంకా ఒక్కొక్క ప్రాణి ఒక లైఫ్ అది. వాళ్ళు ఏర్పరచుకుంటారు వాళ్ళ అనుభవాలని కానీ, వాళ్ళు పెరిగిన విధానం కానీ, వాళ్ళకున్న భయాలు కానీ. ఇప్పుడు చిన్నప్పుడు ఏమవుతుంది, ఏదో భయపడ్డప్పుడు అది గమనించే తల్లిదండ్రులు భయపడొద్దని చెప్పగలిగితే వానికి అర్థమవుతుంది. ఓహో భయపడొద్దా దీనికి అని చెప్పేసి అప్పటి నుంచి భయపడ్డాడు. ఇటు తండ్రికి గుర్తించలేదు, అటు వాడు చెప్పుకోలేదు అనుకో, అది అట్నే డెవలప్ అయిపోతుంటుంది. అర్థమైందా? సో మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మనం పిల్లల్ని పెంచే క్రమంలో ఎప్పుడు కూడా వాళ్ళని హోల్డ్ చేస్తుంటాం. అన్నిటికీ నీకు తెలియదు నువ్వుకో అంటుంటాం. మనం చెప్పనివ్వం, మనం మాట్లాడనివ్వం, చెప్పనివ్వం. నువ్వు పిల్లల్ని మంచిగా పెంచాలి అంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి మాట్లాడించడం నేర్పాలకి. డిఫాల్ట్ అసలు ఏం చేయకు, వాళ్ళు ఏం మాట్లాడినట్టు నేర్చుకో, అన్నీ చెప్తారు వాళ్ళతో. వాళ్ళని ఎప్పుడైతే నువ్వు వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తావో, బెదిరిస్తావో, భయపెడతావో చెప్పడం మానేస్తారు. తర్వాత మనం పెద్దగా తర్వాత పిసుకుంటాం, నాకేం చెప్తాను వీళ్ళు చిన్నప్పటి నుంచి ఒక డెవలప్ ఏం చేసుకుంటారు. ఇలా చెప్పినా వేస్ట్, అర్థం కాదనో, చెప్తే వినరనో, చెప్తే ఇంకోటి ఏదనో చెప్పరు. రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.